Friends, welcome to Nature Facts. Please subscribe our channel to get the updates. ఇరాన్ పార్లమెంట్పై ఐసిస్ దాడి. ఇరాన్ పార్లమెంట్ ఆ దేశ విప్లవ నాయకుడు అయాతుల్లా ఖొమేనీ స్మారక భవనం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు ఆయుధాలు ఆత్మాహుతి దాడి చేశారు. జూన్ 7న జరిగిన ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ భద్రతా దళాలు 5 గంటల పోరాటం తర్వాత అందరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇరాక్, సిరియాల్లో ఐసిస్కు వ్యతిరేకంగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా హెచ్చరికలు చేస్తున్న ఐసిస్ తాజాగా విధ్వంసానికి దిగింది. మరోవైపు దాడి సమయంలో పార్లమెంటు సమావేశాలు యథావిధిగా కొనసాగాయి. ఉగ్రదాడి విషయం తెలిసినా లోపలున్న ఎంపీలు మాత్రం చెదిరిపోలేదు. తమ భద్రత విషయంలో ప్రత్యేక బలగాలపై పూర్తి నమ్మకంతో రోజువారీ కార్యక్రమాలను కొనసాగించారు. కొందరు నిశ్శబ్దంగా ఉన్న తమ సెల్ఫీలను పోస్ట్ చేశారు. మయన్మార్లో విమానం గల్లంతు. 100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్ సైన్యానికి చెందిన YATF-200 విమానం జూన్ 7న గల్లంతైంది. ఆ తర్వాత అండమాన్ సముద్రంలో దాని శకలాలు గుర్తించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన YATF-200 అనే సరుకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైక్ పట్టణం నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో సైనికులు, వారి కుటుంబీకులకు సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం తెలిపింది. పన్ను ఎగవేతలపై బహుళపక్ష ఒప్పందం. చట్టాల్లో లొసుగులు ఉపయోగించుకుని పన్నులు ఎగవేసే సంస్థలకు చెక్ చెప్పే దిశగా భారత్తో పాటు 67 దేశాలు చేతులు కలిపాయి. పారిస్లో జరిగిన ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ OECD సమావేశంలో ఇందుకు సంబంధించిన బహుళపక్ష ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జూన్ 8న సంతకం చేశారు. దీంతో వివిధ దేశాలు కుదుర్చుకున్న 1100 పైగా పన్ను ఒప్పంద నిబంధనలలో తగు మార్పులు, చేర్పులు జరగనున్నాయి. ద్వంద్వ పన్నుల నివారణ కోసం భారత్కు ప్రస్తుతం సైప్రస్, మారిషస్, సింగపూర్ తదితర దేశాలతో ఒప్పందాలు ఉన్నాయి. DTAA ఈ ఒప్పందాలను DTAA అంటారు. వీటిని ఊతంగా తీసుకుని పలు బహుళజాతి సంస్థలు పన్ను ప్రయోజనాలు అత్యధికంగా ఉండే దేశాలకు ప్రధాన కార్యాలయాలను మళ్లించి ఇతర దేశాల్లో ఆర్జించే లాభాలపై పన్నులను ఎగవేస్తున్నాయి. ఇది గుర్తించిన భారత్ ఇటీవలే కొన్ని దేశాలతో DTAA ఒప్పందాలను సవరించింది. ప్రధాన కార్యాలయం ఉన్న దేశంలో కాకుండా కార్పొరేట్లు ఆదాయం ఆర్జించే దేశాల్లో పన్నులు కట్టే విధంగా మార్పులు చేసింది. SCOలో భారత్, పాకిస్తాన్లకు సభ్యత్వం. షాంఘై సహకార సంస్థ SCOలో భారత్, పాకిస్తాన్లకు సభ్యత్వం లభించింది. కజకిస్తాన్లోని ఆస్తానాలో జూన్ 8-9 వరకు జరిగిన వార్షిక సదస్సులో ఈ మేరకు 2 దేశాలకు సభ్యత్వం ఇచ్చారు. అలాగే సభ్య దేశాలు ఆస్తానా డిక్లరేషన్తో పాటు 10 ఇతర ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరు చేసే అంశం ఇందులో ప్రధానమైంది. SCO సదస్సులో ప్రధాని మోదీ. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై పోరులో SCO సహకారం చాలా కీలకమని అన్నారు. SCOలోని సభ్య దేశాలన్నీ తోటి సభ్య దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించుకుంటూ అనుసంధానతను పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, ఉగ్ర సంస్థల్లో నియామకాలు, శిక్షణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అంతం చేసేందుకు సభ్య దేశాలని ఏకతాటిపై నడవాలని మోదీ కోరారు. SCO సదస్సుకు ముందు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం ఇరు దేశాలలో కీలక సమస్యలను గౌరవిస్తూనే ఆ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని జిన్పింగ్తో మోదీ తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో సమాచారం, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్నారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పలు కీలక ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చించారు. SCOలో సభ్య దేశాలు 8.
ఈ ఎస్సీఓలో చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్ మొత్తం 8 సభ్య దేశాలు ఉన్నాయి. చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్. బ్రిటన్లో హంగ్ పార్లమెంట్. బ్రెగ్జిట్ చర్చల కోసం పార్లమెంట్లో బలం పెంచుకునేందుకు బ్రిటన్ ప్రధాని థెరెసా మే 3 ఏళ్ల ముందుగానే నిర్వహించిన ఎన్నికల్లో ఆమె నేతృత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. ఈ మేరకు జూన్ 9న వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలు గెలుపొందింది. లేబర్ పార్టీ 261, స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ 35, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 12, డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ 10 స్థానాల్లో గెలుపొందాయి. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో మొత్తం 650 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీ 326 స్థానాలు. డియుపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు థెరెసా మే ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జూన్ 9న విజ్ఞప్తి చేశారు. ఎంపీగా సిక్కు మహిళ రికార్డ్. బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్ పార్టీకి చెందిన ప్రీతి కౌర్ గ్రిల్ బర్మింగ్హామ్ ఎడ్జబాస్టన్ నుంచి కన్జర్వేటివ్ అభ్యర్థిపై 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు. లేబర్ పార్టీకి చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్మన్ జీత్ సింగ్ కూడా దేశీ కూడా స్లోగ్ 2 సీట్ నుంచి గెలిచారు. ఈ ఫలితాల్లో బ్రిటన్లో భారత సంతతి ఎంపీల సంఖ్య 12కు పెరిగింది. బ్రెగ్జిట్ భవితవ్యంపై నీలినీళ్లు. భారీ మెజార్టీ కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బ్రిటన్ ప్రధాని థెరెసా మే వ్యూహం బెడిసికొట్టింది. ప్రస్తుత మెజార్టీ కూడా కోల్పోవడంతో ఆమె భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలకు కారణమైన బ్రెగ్జిట్ సంక్షోభంలో పడింది. దీంతో బ్రెగ్జిట్ సంప్రదింపులు అనుకున్నట్టే ఈ నెల 19న మొదలవుతాయా? ఒకవేళ లేబర్ నేత కార్బన్ ప్రధాని అయితే ఏం చేస్తారు అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. బ్రెగ్జిట్ గుదిబండేనా? EU నుంచి బయటపడినందుకు అవసరమైన చర్చలు ఆలస్యమైతే బ్రిటన్ నష్టపోతుంది. బ్రెగ్జిట్పై బ్రిటన్ గతేడాది మార్చిలో 50వ అధికరణను అమలులోకి తెచ్చింది. దాని ప్రకారం సకాలంలో చర్చలు జరిపి EUతో ఒప్పందానికి రావాలి. ఒప్పందం చేసుకున్నా లేకున్నా ఆ అధికరణంతో 2019 మార్చి చివరి నాటికి EU నుంచి బ్రిటన్ బయటపడాలి. చర్చలు జరిపి ఆలోగా ఒప్పందం చేసుకుంటే బ్రిటన్ కొంతమేర లాభపడుతుంది. లేదంటే ఎలాంటి ప్రయోజనాలు పొందకుండానే EU నుంచి తప్పుకోవాలి. బ్రిటన్లో కొలువుదీరిన థెరెసా ప్రభుత్వం. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షురాలు థెరెసా మే ప్రధానిగా జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటైంది. 250 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 318, ప్రతిపక్ష లేబర్ పార్టీ 261 స్థానాలు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు అవసరం కాగా 10 స్థానాలు గెలుచుకున్న డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీతో కలిసి థెరెసా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ డియుపితో కలిసి థెరెసా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్కు కేబినెట్లో చోటు కల్పించిన థెరెసా డమియన్ గ్రీన్ ఉప ప్రధానిగా నియమించారు. 5 సీనియర్ మంత్రులను ఫిలిప్ హమ్మండ్, అంబర్ వుడ్, బోరిస్ జాన్సన్, డేవిడ్ డేవిస్, మైకల్ పాలన్ను తొలగిస్తున్నట్టు ప్రకటించారు. జెనీవాలో 106వ అంతర్జాతీయ కార్మిక సమావేశం. స్విట్జర్లాండ్లోని జెనీవాలో అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO 106వ సమావేశం జూన్ 15 నుంచి 17 వరకు జరిగింది. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ కన్వెన్షన్ 138 ప్రమాదకర పరిస్థితుల్లో 14 ఏళ్లలోపు బాలల నిషేధానికి నిర్దేశించిన కన్వెన్షన్ 182 చట్టాలను
భారత్ ఆమోదించిందని దత్తాత్రేయ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి సంతకం చేసిన ఉత్తర్వులను ILOకు సమర్పించారు. భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థల నిర్మూలన చట్టం అమలు కోసం ఫిర్యాదుల పరిష్కారానికి పెన్సిల్ పేరుతో డిజిటల్ వేదికను రూపొందించామని దత్తాత్రేయ తెలిపారు. వడ్డీ రేట్లను 0.5% పెంచిన ఫెడ్. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.5% పెంచింది. జూన్ 13-14 వరకు జరిగిన ఫెడ్ కమిటీ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఫెడ్ ఫండ్ను 1 నుంచి 1.25% చేరుతుందని, వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును ఫెడ్ ఫండ్ రేటుగా వ్యవహరిస్తారు. కాగా ఈ ఏడాది ఇది రెండో పెంపు. జీరో వడ్డీ రేట్ల వ్యవస్థ నుంచి 2015 డిసెంబర్ పెంపు ప్రక్రియను ఫెడ్ మొదలుపెట్టింది. అప్పటి నుంచి తాజా పెంపు 4వది. జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక. భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం జూన్ 7న షెడ్యూల్ జారీ చేసింది. జూలై 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 14వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ను త్వరలో జారీ చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC నసీం జైదీ వెల్లడించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలను రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిశాక జరుపుతామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం 2017 జూలై 24తో ముగియనుంది. కాగా CEC జైదీ వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల ఫలితాన్ని నోటిఫై చేసే నాటికి ఆయన పదవిలో ఉండరు. ఎన్నికల షెడ్యూల్. నోటిఫికేషన్ 14 జూన్, నామినేషన్ 28 జూన్, నామినేషన్ పరిశీలన 29 జూన్, అభ్యర్థిత్వాల ఉపసంహరణ గడువు 1 జూలై, పోలింగ్ 17 జూలై, కౌంటింగ్ 20 జూలై. పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పులు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు చెందిన 58,000 పెట్రోల్ బంకుల్లో జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజు మారనున్నాయి. ఈ మేరకు ధరలను రోజు సమీక్షించాలని ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయించాయి. దీంతో పెట్రోల్ ధరలు రోజు మారుతూ ఒకే రోజులో కూడా 3 కంపెనీల బంకుల్లో 3 రకాలుగా ఉండనున్నాయి. ధరలను ఈ రోజుకు ఆ రోజు పత్రికల్లో ముద్రించడంతో పాటు మొబైల్ యాప్లు, SMS-ల ద్వారా కూడా తెలియజేస్తారు. ఇది జూన్ 16 నుంచి అమలవుతుంది. టాప్ 200లో భారత విద్యా సంస్థలకు చోటు. ప్రపంచవ్యాప్తంగా 200 అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో తొలిసారిగా 3 భారతీయ ఉన్నత సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్కు చెందిన QS వరల్డ్ సంస్థ సంస్థ టాప్ 200 గ్లోబల్ యూనివర్సిటీస్ పేరుతో విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని IISc, ఢిల్లీ, బొంబాయి IITలకు ర్యాంకులు దక్కించుకున్నాయి. బెంగళూరు IISc ర్యాంకు 190 గత ఏడాది 190 కాగా ఈసారి 152కు చేరింది. ఢిల్లీ IIT ర్యాంకు 185 నుంచి 179కి, బొంబాయి IIT ర్యాంకు 219 నుంచి 179కి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26,000 యూనివర్సిటీల నుంచి 200 అగ్రశ్రేణి విద్యా సంస్థలను QS వరల్డ్ ఎంపిక చేసింది. పాన్ ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు పాక్షిక స్టే.
పాన్ కార్డ్, ఐటీ రిటర్న్స్కు ఆధార్ కార్డ్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఇప్పటి వరకు ఆధార్ లేని వారికి, దానికోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆ కార్డు పొందే వరకు మినహాయింపునిస్తూ పాక్షిక స్టే విధించింది. వ్యక్తిగత గోప్యత అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునే వరకు ఈ మినహాయింపు ఉంటుందని జూన్ 9న వెలువరించిన తీర్పులో పేర్కొంది. ఇంతవరకు ఆధార్ లేని వారు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చని, అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పర్మనెంట్ అకౌంట్ నెంబర్కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. పాన్ జారీ, ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 139(a)ను తీసుకువచ్చింది. మహారాష్ట్రలో రైతులకు రుణమాఫీ. మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని జూన్ 11న ప్రకటించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు సమస్యల పరిష్కారానికి నియమించిన ఉన్నత స్థాయి కమిటీ రైతు నాయకుల మధ్య చర్చల్లో ఆ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో జూన్ 1 నుంచి రైతులు ప్రారంభించిన ఆందోళనను విరమించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.707 కోట్ల మంది రైతులకు లాభం కలగనుంది. చిన్న, మధ్య తరహా రైతులకు సంబంధించిన సుమారు 30,000 కోట్ల రుణాలు రద్దవుతాయి. భారత్-మయన్మార్ సరిహద్దు పరిశీలనకు కమిటీ. భారత్-మయన్మార్ సరిహద్దు ద్వారా జరుగుతున్న స్వేచ్ఛాయుత రాకపోకల పరిశీలనకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రతా శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రీనా మిత్రాను చైర్మన్గా నియమించింది. ఎవరంటే రీనా మిత్రా దీనికి చైర్మన్. మయన్మార్తో భారత్కు 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 1,643 కిలోమీటర్ల సరిహద్దు. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో సరిహద్దు వెంట రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఈ స్వేచ్ఛాయుత నిబంధనలను కొందరు పౌరులు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత నియమ నిబంధనలను మరోసారి పరిశీలించేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించి 2015లో ఆర్ఎన్ రవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ మయన్మార్ వెంట ఉన్న సరిహద్దు నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించింది. మొత్తం సరిహద్దు వెంట కాకుండా కేవలం కొన్ని గ్రామాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను అనుమతించాలని పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధిక బాల్య వివాహాలు. దేశంలో 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన ప్రతి 5 బాలికల్లో ఒకరికి నిర్ణీత వయసు కంటే ముందే వివాహం జరుగుతుంది. ఇది గ్రామాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సిపిసిఆర్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యంగ్ లీవ్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ఏ కమిటీలు అంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సిసిపిసిఆర్, యంగ్ లీవ్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. 2011కి ముందు దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న టాప్ 70 జిల్లాలలో 16 మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని 16 జిల్లాలలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల బాల్య వివాహాల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రాజస్థాన్లో అబ్బాయిలు 8.6%, అమ్మాయిలు 8.3% మందికి నిర్ణీత వయసులోగానే వివాహం అవుతుంది. మొత్తంగా 13 రాష్ట్రాల్లోని ఉమ్మడి ఏపీతో కలిపి 70 జిల్లాల్లో 21.1% బాలికల వివాహాలు జరగగా 22.5% అబ్బాయిల వివాహాలు జరిగాయి.
దేశంలో బాలికల వివాహాల శాతం 2001 గ్రామాల్లో 2.75% గ్రామాల్లో జరగగా పట్టణాల్లో 1.78% జరిగింది. మొత్తం 2.51% 2001లో చేసిన సర్వేలో. అది 2011లో చేసిన సర్వేలో గ్రామాల్లో 2.43% బాలికల వివాహాలు జరగగా, అదే పట్టణాల్లో గ్రామాల్లో కంటే ఎక్కువ అంటే 2.45% బాలికల వివాహాల శాతంగా ఉంది. మొత్తం కలుపుకుంటే 2.44%. సియోల్లో 5వ భారత్ కొరియా ఆర్థిక సదస్సు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి సంబంధించి భారత్, దక్షిణ కొరియాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు కొరియా రాజధాని సియోల్లో జరిగిన భారత్ కొరియా 5వ ఆర్థిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్ యన్లు, దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్ యన్ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధికి $1 బిలియన్ ఆర్థిక సహాయంతో పాటు $9 బిలియన్ రాయితీతో కూడిన రుణాలను కొరియా అందించనుంది. సోమాలియాతో ఖైదీల బదిలీ ఒప్పందానికి ఆమోదం. భారత్, సోమాలియాల మధ్య జరిగిన శిక్షపడ్డ ఖైదీల పరస్పర మార్పిడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ జూన్ 7న ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి అంగీకారం తెలపడంతో పాటు ద్వైపాక్షిక ఆమోదానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ సెర్ఫ్కు జాతీయ పురస్కారం. యువతకు ఉపాధి కల్పించడంలో విశేష కృషి చేసిన తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు భారత జాతీయ పురస్కారం దక్కింది. బ్యాంకుల్లో సహకారంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల ద్వారా యువతకు ఉపాధి కల్పించడంలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. ఈ మేరకు జూన్ 7న ఢిల్లీలో జరిగిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ 4వ జాతీయ దివస్లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా సెర్ఫ్ డైరెక్టర్ బాలయ్య ఈ అవార్డును అందుకున్నారు. ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జూన్ 9న కన్నుమూశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని కులుకు వెళ్లిన ఆయన అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలంలోని ఇడికుడ పాల్వాయి స్వగ్రామం. ముక్కుసూటి స్వభావం ఉన్న నేతగా పేరొందిన పాల్వాయిది 5.5 దశాబ్దాల రాజకీయ జీవితం. నెహ్రూ హయాంలో కాంగ్రెస్లో చేరిన ఆయన 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. తొలి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పోరాడి జైలుకు వెళ్లారు. ఆంధ్ర రాష్ట్ర పండుగగా ఏరువాక పౌర్ణమి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో జూన్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలివెద్దులు తొలి వేరుశనగ విత్తనం వేశారు. ఆపై ట్రాక్టర్తో దుక్కి దున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన రాబోయే రోజుల్లో ఏరువాకగా రాష్ట్ర పండుగను ప్రకటిస్తామని చెప్పారు.
ఏపీలో ఫిజికల్ లిటరసీ పాలసీ ఖరారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 2017-18 నుంచి ఫిజికల్ లిటరసీని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి 8 అంశాలతో కూడిన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9న ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జీవో 35ని విడుదల చేశారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపు, శారీరక దారుఢ్యం, నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ అలవడేందుకు ఫిజికల్ లిటరసీ దోహదపడుతుందని జీవోలో పేర్కొన్నారు. దీనిలో భాగంగా వ్యాయామ విద్యలు, యోగా నిద్ర, ప్రాణాయామం, ధ్యానం, తాయిచి, మార్షల్ ఆర్ట్స్, సంగీతం, రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్, కినెస్థెటిక్, గ్లైడింగ్, కేజింగ్, కింకింగ్, స్ట్రైకింగ్, కోలాటం, డప్పు, కర్రసాము, ఏరోబిక్ తరగతులు, ట్రెక్కింగ్, వాటర్ స్నోల్యాండ్, సర్ఫింగ్, రివర్ రాఫ్టింగ్, వేవ్ బోర్డింగ్, డైవింగ్, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, తొక్కుడు బిళ్ళ, బిల్లంగూడు, ఖోఖో, కబడ్డీ, కూచిపూడి, భరతనాట్యం వీటిని ప్రవేశపెట్టారు. ఏపీలో కృష్ణానదిపై 6 లేన్ల వంతెన. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు 800 కోట్ల వ్యయంతో వేలాడే వంతెన హ్యాంగింగ్ బ్రిడ్జిని నిర్మించారు. ఇక్కడ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి ముద్ర, కూచిపూడి నాట్య భంగిమ ఇమిడి ఉండేలా 2 అంతస్తుల్లో ఈ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం మండలంలోని సవిత్ర సంగమం నుంచి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ త్వరలో టెండర్లు పిలువనుంది. ఈ వంతెనకు సంబంధించి ఇప్పటికీ ఎల్ఎన్టీ ఇప్పటికే 6 లేన్ల వంతెనను ప్రకటించింది. 6 కాన్సెప్ట్ డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రముఖ రచయిత సి. నారాయణ రెడ్డి కన్నుమూత. ప్రముఖ కవి, సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణ రెడ్డి జూన్ 12న కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. సినారేకు 4 కుమార్తెలు గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి ఉన్నారు. సినారే అసలు పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన 1931లో జూలై 29న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో సింగిరెడ్డి మల్లారెడ్డి బుచ్చమ్మ రైతు దంపతులకు జన్మించారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సినీ గేయ రచయితగా, మహావక్తగా, గజల్ కవిగా, గాయకుడిగా, సాహిత్య బోధకుడిగా, పరిశోధకుడిగా ప్రసిద్ధి చెందారు. (1952, 54) ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. సినారేది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. 30 ఏళ్ల క్రితమే మరణించిన ఆమె పేరు మీద సుశీల నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల ఆసక్తిని, ఇష్టాన్ని ఏర్పరచుకున్న సినారే 6-7 తరగతుల వయసులోనే కవితలు రాశారు. 1953లో వచ్చిన నవ్వని పువ్వు సినారే తొలి రచన. ఎంఏ పూర్తయ్యాక కొంతకాలం సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా సినారే పనిచేశారు. 1955లో ఆంధ్రోపన్యాసకుడిగా, 1958లో నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరారు. ఆ సమయంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి సూచన మేరకు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజన పర్యవేక్షణలో ఆధునికాంధ్ర కవిత్వం, సాంప్రదాయములు, ప్రయోగములు అంశంపై పరిశోధనలు చేశారు.
ఆధునికాంధ్ర కవిత్వం, సాంప్రదాయాలు, ప్రయోగాలు అంశంపై పరిశోధన చేశారు. 1962లో PhD పట్టా పొందారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా 1981 నుంచి 1985 వరకు పనిచేశారు. 1985 నుంచి 1989 వరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. భాషా సాంస్కృతిక సలహాదారుడిగా కొంతకాలం, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్గా 1987 నుంచి 2004 వరకు విధులు నిర్వహించారు. 1997లో రాజ్యసభ సభ్యుడిగా సినారేకు అవకాశం లభించింది. 6 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. సినారే రాసిన గ్రంథాలు, రచనలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. మొత్తం 18 రకాల సాహిత్య ప్రక్రియల్లో 90కి పైగా రచనల గ్రంథాలు రాశారు. కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, తెలుగు గజళ్ళు, కావ్యగానాలు ప్రముఖమైనవి. విశ్వనాథ నాయకుడు, ఋతుచక్రం పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. 1990లో యుగోస్లోవియాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు. విశ్వంబర వచన కావ్యానికి 1988లో జ్ఞానపీఠ అవార్డు వరించింది. ఋతుచక్రం కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1977లో పద్మశ్రీ పురస్కారం, 1992లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. సినారే అందుకున్న అవార్డులు, జ్ఞానపీఠ అవార్డులు. సినారే అందుకున్న అవార్డులు: జ్ఞానపీఠ అవార్డు, పద్మశ్రీ, పద్మవిభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యలక్ష్మి పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం, ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్, కళాప్రపూర్ణ, సినీ కవిగా నంది పురస్కారాలు, పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు, 2004లో సాక్షి జీవన సాఫల్య పురస్కారం. తెలంగాణ వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం TS-IPAS ప్రారంభించిన నాటి నుంచి 73,000 కోట్ల పెట్టుబడులతో 3,828 కొత్త పరిశ్రమలు వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. దీంతో 2.46 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధితో పాటు 10 లక్షల వరకు పరోక్ష ఉపాధి అవకాశాలు సాధించగలిగామని చెప్పారు. ఈ మేరకు TS-IPAS ప్రారంభించి 2 ఏళ్లైన సందర్భంగా రూపొందించిన తెలంగాణ వాణిజ్య శాఖ పురోగతి నివేదిక 2016-17ను జూన్ 12న విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లోగోను ఆవిష్కరించారు. జూలై 1 నుంచి ఐటీ రిటర్న్స్కు ఆధార్ తప్పనిసరి. జూలై 1 నుంచి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా శాశ్వత ఖాతా సంఖ్య, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేవారు ఆధార్ను సమర్పించాలని కేంద్రం ప్రత్యక్ష పన్నుల బోర్డును పేర్కొంది. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో సందేహాల నివృత్తికి తీర్పు ప్రభావం పేరిట 3 అంశాలతో కూడిన ప్రకటనను CBDT జూన్ 10న విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆధార్ లేని వారికి, దానికోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే సుప్రీం తాత్కాలిక మినహాయింపునిచ్చిందని, వారి పాన్ కార్డులను రద్దు చేయమని స్పష్టం చేసింది. 66 వస్తువులపై GST పన్ను తగ్గింపు. సామాన్యులపై వస్తు సేవల పన్ను GST ప్రభావం పడకుండా 66 వస్తువులపై GST మండలి పన్ను కోత విధించింది. GST స్లాబుల వర్గీకరణపై 133 పరిశ్రమలతో పాటు సమాజంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్లు, వినతులకు అనుగుణంగా రేట్ల విధానంలో మార్పు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జూన్ 11న సమావేశమై GST మండలి చిరు వ్యాపారులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంది. జూలై 1 నుంచి GST అమలులోకి రానున్న నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, వస్త్ర, ఎగుమతులు, సమాచార సాంకేతిక
రవాణా, చమురు, గ్యాస్ వంటి రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు 18 రంగాల గ్రూపులను కేంద్రం ఏర్పాటు చేసింది. చిన్న మధ్య తరహా వ్యాపారులకు మేలు. 100 రూపాయలలోగా గల సినిమా టిక్కెట్ల ధరలను గతంలో ఉన్న 28% నుంచి తొలగించి 18% స్లాబుల్లోకి చేర్చారు. 100 పైనున్న టిక్కెట్ల ధరలు ఇటీవల నిర్ణయించిన 28%తోనే కొనసాగుతున్నాయి. పచ్చళ్ళు, ఆవాలు, మురబ్బా వంటి వాటిని 12%, గతంలో 18%లో ఉండేవి లోకి చేర్చగా, జీడిపప్పును 12% నుంచి 5% పరిధిలోకి చేర్చారు. ఏడాదికి 75 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్ యజమానులు గత పరిమితి 50 లక్షల టర్నోవర్ ఇప్పుడు 75 లక్షలకు పెంచారు. కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకొని వరుసగా 1, 2, 5% రేట్లతో పన్ను చెల్లించాలని నిర్ణయించారు. తగ్గనున్న ఇన్సులిన్ అండ్ స్కూల్ బ్యాగులు. చిన్నపిల్లల డ్రాయింగ్ పుస్తకాలను 12% నుంచి పన్ను రహిత వస్తువుల్లోకి చేర్చగా, స్కూలు బ్యాగులు 18%లోకి వచ్చాయి. కంప్యూటర్ ప్రింటర్లు గతంలో 28% నుంచి 18%లోకి వచ్చాయి. ఇన్సులిన్, అగరబత్తీలు 5%లోకి, కాటుక 28% నుంచి 18%లోకి వచ్చాయి. వజ్రాలు, తోలు, వస్త్ర, ఆభరణ, ప్రింటింగ్ పరిశ్రమలు పన్ను రేటును 18% నుంచి 5% తగ్గింపు. ట్రాక్టర్ విడిభాగాలు, ప్లాస్టిక్ టార్పాలిన్పై పన్ను 18% తగ్గింపు. జూన్ 18న జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లాటరీ పన్నులు, ఈవే బిల్లులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. హైబ్రిడ్ కార్లపై జీఎస్టీ సమీక్ష విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాక స్పందించాలని మండలి నిర్ణయించింది. త్వరలో కొత్త 500 నోటు. మహాత్మా గాంధీ సిరీస్లోని ముద్రించిన కొత్త రకం 500 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ జూన్ 13న ప్రకటించింది. వీటిలో 2 నెంబర్ ప్యానెల్లో ఏ అక్షరం ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం వెనక వైపు ముద్రిత సంవత్సరం 2017 ఉంటాయి. ఈ నోట్లను ప్రస్తుతం చలామణి ఉన్న 500 నోట్ల మాదిరిగానే ఉండనున్నాయి. మొండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలు. మొండి బకాయిలపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. కింగ్ ఫిషర్ గ్రూప్ అధినేత విజయ్ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో దాదాపు లక్షల కోట్లు ఎగ్గొట్టిన మరో 12 మందిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా జూన్ 13న బ్యాంకులని ఆదేశించింది. దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులు ఇచ్చిన బకాయిల్లో దాదాపు 8 లక్షల కోట్ల మొండు బకాయిలుగా మారగా, అందులో 25% అంటే దాదాపు 2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం 12 మందే. అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం ఆర్బీఐ వెల్లడించలేదు. నిరర్ధక ఆస్తులుగా మారిన 8 లక్షల కోట్లలో 75% అంటే 6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చినవే. కస్టమర్ సర్వీస్లో 12 బ్యాంకులే ఉత్తమం. దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా BCSBI బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా BCSBI జూన్ 13న విడుదల చేసిన 2016-17 వార్షిక నివేదికలో ఈ 12 బ్యాంకులు హై రేటింగ్ను పొందాయి. ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ బ్యాంక్ IDBI కాగా మిగిలినవన్నీ ప్రైవేటు విదేశీ బ్యాంకులే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకుల స్కోరును సగటున 77గా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కోరు 78గా నమోదైంది. BCSBI అనేది ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ. BCSBI బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా BCSBI అనేది ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక స్వతంత్ర సంస్థ.
మంచి బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడం, పారదర్శకత పెంపొందించడం, కార్యాచరణ ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాల సాధనే BCSBI ప్రధాన లక్ష్యం. హై రేటింగ్ పొందిన బ్యాంకులు: RBL బ్యాంక్, HDFC బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ICICI బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, DCB బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్ బ్యాంక్, HSBC బ్యాంక్. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు: ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ధిక్కరించి ఉత్తర కొరియా మరోమారు క్షిపణి పరీక్షలను నిర్వహించింది. గ్యాంగ్వాన్ ప్రావిన్స్లోని వాన్సాన్లో జూన్ 8న కొన్ని పరీక్షలను ఉత్తర కొరియా ప్రయోగించిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ పేర్కొంది. ఇవి ఉపరితలం నుంచి ఓడలపై దాడులు చేసే తరహా క్షిపణులు అయి ఉండవచ్చని తెలిపింది. గడిచిన 5 వారాల్లో ఉత్తర కొరియా 4 సార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఈ బాలిస్టిక్స్ క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాకు చెందిన అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రతిపాదించిన ముసాయిదాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జూన్ 2న ఏకగ్రీవంగా తీర్మానించింది. GSAT-19 కక్ష దూరం పెంచిన ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV మార్క్ 3D1 రాకెట్ ద్వారా ప్రయోగించిన GSAT-19 ఉపగ్రహం కక్ష దూరాన్ని జూన్ 8న 2 సార్లు విజయవంతంగా పెంచింది. 170 కిలోమీటర్ల పెరీచీని భూమికి దగ్గరగా ఉండేది 10,287 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుతూ అపోజీని భూమికి దూరంగా ఉండేది 35,873 కిలోమీటర్లకు తగ్గించారు. పాలపుంతలు ఓ గ్రహానికి బెంగళూరు బాలిక పేరు. బెంగళూరులో జరిగిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్లో అదే నగరానికి చెందిన సాహితీ పింగళి తొలి స్థానంలో నిలిచింది. బెంగళూరులో మలినాలతో నిండిన సరస్సుల డేటాతో సాహితీ రూపొందించిన యాప్కు గాను ఆమెకు ఈ గుర్తింపు లభించింది. దాంతో మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT ఆమె పేరును పాలపుంతలో ఒక గ్రహానికి పెట్టాలని నిర్ణయించింది. సాహితీ పింగళి. Thank you for watching. Please subscribe our channel Nature Facts.